సరే ఎప్పుడు కూడా మీ లైఫ్ మొత్తం మూడింటి కోసం ఆలోచించారు. ఒకటి ఫిల్మ్స్, పొలిటికల్, సోషల్ సర్వీస్. సో ఫిల్మ్స్లో ఒక పీక్ స్టేజ్లో ఉన్నారు. వాట్ అబౌట్ పొలిటిక్స్? సోషల్ సర్వీస్ కూడా చాలా సైలెంట్గా చేస్తూ ఉంటారు మీరు, ఎవరికీ తెలియకుండా. వాట్ అబౌట్ ద మిడిల్ వన్, పాలిటిక్స్? లేదండి, అంటే పాలిటిక్స్ నేను వెళ్ళింది కూడా ఏదో చాలామంది మీరు ఎన్ని రోజులు ఉండి మినిస్టర్ కాలేదు కదా, ఇప్పుడు ఉంటే మినిస్టర్ అయ్యేవాళ్ళు కదా అంటే మినిస్టర్ ఏం చేస్తాను నేను? తిట్టించుకోవడానికా, తిట్టడానికా? అప్పుడు పాలిటిక్స్ ఇప్పుడు మారిపోయింది. నేను పనిచేసిన ఎవరితో? వాజ్పేయి గారితో, అద్వానీ గారితో, మోడీ గారితో ట్రైన్లో తిరిగాను నేను. ఆయన జనరల్ సెక్రటరీ, అప్పుడు నేషనల్ జనరల్ సెక్రటరీ. ఇటువంటి వాళ్ళు, నేను చంద్రబాబు నాయుడు గారితో అలయన్స్లో పనిచేసాం మేము. ఇటువంటి నాయకత్వంలో పనిచేసాం మేము. ఇప్పుడు అసలు ఆ పదజాలమే వేరే ఉంది కదా. ఇప్పుడు నాకు రాకే కాదు బూతులు. ఇప్పుడు మనం ఒక జెండా పట్టుకుని 60 ఏళ్లలో తిరిగి మళ్ళీ ప్రచారం చేసి తిట్టించుకుని మనం తిట్టి ఇవన్నీ అవసరమా? హాయిగా ఇప్పుడు జెండా ఉన్నా లేకపోయినా నాకు 100 మంది వస్తారు. సో ఐ పాపులర్, మరి ఏదో రకంగా సేవ చేయాలి. సో అదే ఎందుకు చెప్పానంటే, అదే అనంతపూర్, హిందూపూర్కి బీజేపీలో ఎంత చేసినా బీజేపీ లేకుండా ఇవన్నీ చేశాను. సో ఐ ఫీల్ అందరూ పొలిటిక్స్ వెనకాల వెళ్ళక్కర్లేదు నిజంగా. ఇది నాకు రామానాయుడు గారు చెప్పారు. అతీతంగా వెళ్ళమ్మా, సురేష్ బాబు గారు, సురేష్ రామానాయుడు గారు అబ్బాయి, అతీతంగా వెళ్ళు, కొంచెం డిఫరెంట్గా చేయండి, మీకు లైఫ్ హ్యాపీగా ఉంటుందని. సో నేను వీటన్నిటికీ దాటి నేను చేశాను, వచ్చాను, సక్సెస్ చేశాను. కాబట్టి ఇప్పుడు మై ఫోకస్ ఇస్ ఫిల్మ్స్. ఇప్పుడు 50లో పీక్ ఉండడం అనేది రేర్. ఆ ఛాన్స్ నాకు దేవుడు ఇచ్చాడు, ప్రజలు ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకోవడానికి ఇప్పుడు నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, చాలామంది సక్సెస్ అనేది ఒక డెస్టినేషన్, అక్కడ రీచ్ అవ్వాలనుకుంటున్నాను. రీచ్ అయిన రోజున పడిపోతా ఉన్నాం. ఇస్ ఓన్లీ స్టేషన్, 5 నిమిషాలు ఆగుతుంది బండి, అక్కడి నుంచి ముందుకు పోవాలి. సో వీ హ్యావ్ టు గో లైక్ దట్. గ్రేట్ సార్.